తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఇక నిన్న మొన్న సాయంకాలం సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను కూడా చూసాము. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వడగండ్లతో కూడినటువంటి వర్షాలు కూడా కురిశాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎండల తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా, అదేవిధంగా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఇంకా ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము గత కొన్ని రోజులుగా వాతావరణంలో భిన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక నిన్న మధ్యాహ్నం సమయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వర్షాలను కూడా కొన్ని ప్రదేశాల్లో చూసాము. నిన్న ఎక్కడెక్కడ ఎంత శాతం మేర వర్షపాతం నమోదైంది? మనకి ఒక 2-3 రోజులు బట్టి తెలంగాణకి పశ్చిమ బార్డర్లోను అలాగే తూర్పు బార్డర్లోను కూడా 2 ఉపరితల ఆవర్తనాలు ఇటు మన మరాత్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, అటువైపు మన ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం నుంచి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ వరకు 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగాయండి. వాటి వల్ల ఏంటంటే కొంత మనకి మాయిశ్చరు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించి ఆల్రెడీ మనం వేసవికాలం 41-42 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు సాయంత్రం సమయంలో ఏర్పడి చాలా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ వేసవి కాలంలో పడే ఈ వర్షాల ప్రత్యేకత ఏంటంటే మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఎండ కాస్తూ మామూలుగానే ఉంటుంది. సడన్గా సాయంత్రం వేళలో ఇదంతా అక్యుములేటెడ్ మాయిశ్చర్ అంతా పైకి చేరుకున్న తర్వాత క్యుములోనింబస్ మేఘం బాగా ఏర్పడిన తర్వాత సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షం పడుతుంది. అదే ఫినామినా మనం నిన్న కూడా చూసాము. నిన్న మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలో 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, 1 నుంచి 2 సెంటీమీటర్లు వర్షము సిటీలోను చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నమోదైంది. అయితే ఈ వర్షాల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఏమైనా ఉంది అంటారా? మనకి మనం 3 రోజుల క్రితం నుంచి కూడా టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉంటాయి, సాధారణంగా ఉంటాయని ఇచ్చాము. మొదట సాధారణం నుంచి 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దాని ప్రకారమే టెంపరేచర్లు మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు చూసుకున్నట్టయితే 36 నుంచి 40, కొన్ని 1-2 జిల్లాల మటుకు 41 ఆ పైన. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలోని 1-2 జిల్లాల్లో 40 డిగ్రీల పైన నమోదయ్యాయి. మిగిలిన రాష్ట్రం అంతా కూడా 36 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఇప్పుడు రాగల 2-3 రోజుల్లో కూడా మనకి ఉపరితల ఆవర్తనం మళ్ళీ ద్రోణి కొనసాగడం వల్ల వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందువల్ల టెంపరేచర్లు మటుకు 36 నుంచి 40 డిగ్రీల లోపులోనే ఉండే అవకాశం ఉంది అన్ని జిల్లాల్లోనూ. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు ఉత్తర జిల్లాలకి ప్రధానంగా చూసుకుంటే కూడా ఆరెంజ్ అలర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని అయితే ఇచ్చారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఈరోజు నిన్న విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సో ఆ ఉపరితల ఆవర్తనం నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుంది. సో మనకి ఈరోజు తెలంగాణలో మరింత ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ ఉండేలాగా భావిస్తున్నాము. సో ఈరోజు చాలా జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల ఈదురుగాలులు ప్లస్ వడగళ్ళు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఈ 2 కూడా ఆరెంజ్ అలర్ట్ కిందే వస్తాయి. ఈ రకమైన పరిస్థితి ఉన్న జిల్లాలన్నిటికీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు ఈదురుగాలులతో ఉరుములు మెరుపుల జల్లులు, వాటికి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగిందండి. సరే, సాధారణంగా మనం చూస్తున్నాము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో మనకి వాతావరణం చల్లబడి ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజుల పాటు కూడా పరిస్థితి అదే విధంగా ఉండే అవకాశం ఉందా? అంతేనండి. మనకి వేసవికాలంలో వచ్చే వర్షాలు మెయిన్గా కన్వెక్టివ్ రెయిన్ఫాల్ అంటాము. దీనికి ఏంటంటే మీకు భూభాగం ఎంత బాగా వేడెక్కితే అంత పెద్ద క్లౌడ్ అక్కడ ఏర్పడే అవకాశం ఉంది. దానికి తోడు మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ ఉండడానికి ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఉండాలి సమీపంలో.
సో ఉపరితల ఆవర్తనం ద్రోణి ఉండి ఆ రోజు టెంపరేచర్లు ఎక్కువ ఎక్కడైతే నమోదవుతాయో అక్కడ కొంచెం వర్షం ఎక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈరోజు కూడా మనకి ప్రధానంగా ఏంటంటే ఉత్తర తెలంగాణలో మనకి మిగిలిన తెలంగాణ జిల్లాల కంటే టెంపరేచర్లు జనరల్గా ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, రెయిన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. అయితే వీటిలో ఏంటంటే మాయిశ్చర్ అంత మరీ ఎక్కువ లేనందువల్ల భారీ వర్షాలకు అయితే ఛాన్స్ లేదు. ఇవి ఏంటంటే 2-3 గంటలు వర్షం కురిసి ఆ తర్వాత మళ్ళీ వెంటనే క్లియర్ అయిపోతుంది ఎవ్రీథింగ్. మనం చూస్తున్నాం కదా, రోజు నిన్న కూడా చాలా వర్షం పడినప్పటికీ ఈరోజు పూర్తిగా మనకి ఎండ కాస్తుంది. సో సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ పరిస్థితి మారి మాయిశ్చర్ అంతా అక్యుములేటెడ్ అయిన తర్వాత ఈ పగలు కాసిన ఎండ వల్ల వచ్చిన వేడిమితోటి వేడిగాళ్ళు పైకి వెళ్ళటం స్టార్ట్ అయితే అప్పుడు మనకి క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడెక్కడైతే మనకు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలలో ఈ పిడుగులు పడేటువంటి అవకాశం ఏమైనా ఉంది అంటారు? తప్పనిసరిగా ఉంటుందండి. మనకి క్యూములోనింబస్ మేఘాల్లో పిడుగులు పడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఎక్కడైతే ఎండ తీవ్రత ఎక్కువ ఉందో క్యూములోనింబస్ మేఘాలు భారీగా ఏర్పడిన చోట కొంచెం పిడుగుపాటుకి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలను, అక్కడి అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, వారితో ఏ విధంగా కమ్యూనికేట్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తున్నారు? మన అప్డేట్స్ అన్నవి రెగ్యులర్గా ఒక వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్గా అన్ని అలర్ట్స్ వెళ్తూనే ఉంటాయి. గత 3 రోజుల నుంచి కూడా మనం తెలంగాణలో రాగల 4-5 రోజుల్లో వర్షపాతం ఉంటుంది, ఇలా క్యూములోనింబస్ మేఘాలు ఈదురుగాలు ఉన్నాయని చెప్పి ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ అన్ని సంబంధిత అధికారులందరికీ, వ్యవసాయ శాఖ అధికారులు, ఈ విపత్తుల నివారణ అధికారులు వీళ్ళందరికీను, అలాగే సాధారణ ప్రజలకి మీలాంటి మాధ్యమాల ద్వారా, మీడియా మాధ్యమాలు, వార్తాపత్రికల ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భిన్న వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విపరీతమైనటువంటి ఎండలు, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఇక మధ్యాహ్నం సమయంలో మనకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వడగళ్ల వర్షాలను కూడా చూస్తున్నాము. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక దీంతో పాటుగా మనకు ఎక్కడెక్కడైతే అలర్ట్స్ ఇవ్వడం జరిగిందో, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. దీంతో పాటుగా మనకు ఎండలు కూడా 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. వీడియో వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.